గనుల శాఖ అధికారి వెంకటరెడ్డి ఆ రాజకీయం చేశాడు, ఈ రాజకీయం చేశాడని రోజు రాస్తున్నారు. ఇప్పుడున్న అధికారి మళ్ళీ ఇప్పుడున్న వాళ్ళకే పనిచేసి పెడతారు. గనుల శాఖలో వెంకటరెడ్డి తన స్వార్థం కోసం చేసిన పని జగన్ని గద్దెదించింది. అసలు విషయం అది మిస్ అవుతున్నారు. అదేంటి, ఎలా అంటే వాస్తవంగా ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే రాళ్ళు చేయాలి, గనుల శాఖకి ఏం సంబంధం? కానీ రీసర్వే వ్యవహారాలకి గనుల శాఖ నుండి రాళ్ళు ఎందుకు ఇచ్చాడు ఆయన? రీసర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు గనుల శాఖ డబ్బులు ఇచ్చి మీరు ఇవ్వండి అని అడిగితే ఇవ్వడం వేరు, కానీ ఈయనే వాళ్ళకి స్పాన్సర్ చేసేసారు. ఎందుకు? 500 కోట్ల రూపాయలు స్పాన్సర్ చేస్తూ 10% వచ్చినా 50 కోట్లు వస్తుందిగా, 20% వస్తే 100 కోట్లు వస్తుంది కదా, తన కోసం చూసుకున్నాడు. అయితే దాని విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడానికి ఏం చేశాడు, జగనన్న సురక్షా పథకం అంటూ ఆ పేరుతో చేయించాడు. అప్పుడు పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారు కదా, జగన్ చేయించి ఉంటాడులే అనుకుంటాడు కదా. పోనీ ఈయన డబ్బులు కలెక్ట్ చేసి ఏమైనా జగన్కి ఎత్తాడా? ఏం లేదు. పార్టీ వాళ్ళందరికీ ఏంటి, జగను చేయించుకుంటున్నట్టున్నాడులే, వెంకటరెడ్డి వాళ్ళకి క్లోజ్గానే ఉంటాడు కదా ఆయనకి అని ఫీల్ అయిపోయారు. అది జగను చెప్పల, ఇది ఇంకొకటి, ఈ పాస్బుక్లు ప్రింటింగ్ స్టేషనరీ చేయించినటువంటి డిపార్ట్మెంట్కి కూడా జగన్ చేత మెప్పు పొందాలన్నటువంటి గులానంద లహరి వాళ్ళు ఆ పాస్బుక్ల మీద ఫోటో. యాక్చువల్గా ఈ రెండు నేను 3 ఏళ్ల క్రితం ప్రస్తావించా. ఏంది దరిద్రం, రాళ్ళు ఏంటి, లేకపోతే ఈ పాస్బుక్ల మీద ఫోటో ఏంటి, మా ఆస్తి మీదన మీ ముద్రలు ఏంటి అని రేపు పొద్దున్న జనం నిలదీరా అని. మనం రాష్ట్రం బాగుపడాలని ఒక 10 మంచి వార్తలు 10 మంచి ఇష్యూస్ చెప్తాం, మంచి చేస్తున్నారు. అందులో 2-3 ఈ నెగిటివ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎందుకని? శాంతం అన్నీ నెగిటివ్గా మాట్లాడితే రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. ప్రభుత్వాన్ని పని చేయనియాలా? ఇప్పుడు కూడా అదే కదా, ప్రభుత్వం పని చేయనియాలనే కదా మనం చెప్పుకుంటోంది. అప్పుడు చేసింది కూడా మనం అదే పని కదా. ఎందుకంటే విభజిత రాష్ట్రాన్ని ప్రతి దాంట్లో ఏలెత్తి పెట్టి చూపెడతా పని ఏం చేయనీయకుండా ఉంచితే ఇంకేం జరుగుతుంది? కాబట్టి చేయనియాలి. అదే సమయంలో తప్పులను ఎత్తి చూపెట్టాలి. అప్పుడైనా ఇప్పుడైనా నా ఫార్ములా అది. ఎందుకంటే జర్నలిజం అనేది యాంటీ దృక్పథంతోనే చూస్తూ పోతే ఇక ఏ ప్రభుత్వం ఏ పని చేయలేదు. పాజిటివ్ ప్రొజెక్షన్ ఉంటూ తప్పులను ఎత్తి చూపెట్టి అది పరిష్కరించమని అడగాలి. అది నేను అప్పుడే ప్రస్తావించి, కాకపోతే వాళ్ళు పట్టించుకోలేదు. బట్ దాన్ని తెలుగుదేశం మీడియా మాత్రం క్యాచ్ చేసింది, వాళ్ళు హైలైట్ చేశారు. అయితే తెలుగుదేశం దాన్ని ప్రస్తావించింది ముందు, కానీ ఎవడు పట్టించుకోవాలి దాన్ని. అంటే ఒక అంశాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2G కుంభకోణం ఉంది, 2G అని చెప్పి 100 సార్లు 1000 సార్లు మాట్లాడారు, ఎవ్వడికి అర్థం కాల. దాన్ని తమిళంలో జయలలిత ఏం చేసింది, గాలి నమ్ముకున్నది డిఎంకే అని బిగిన్ చేసింది. అర్థమయ్యే భాషలో గాలి నమ్ముకున్నది 2G అంటే అది అని. వెంటనే క్యాచ్ అయింది. డిఎంకే ప్రభుత్వం 2వ వరుసగా ఓడింది. తమిళనాడు చరిత్రలో ఒకసారి గెలిచింది, ఇంకోసారి గెలవడం అన్నటువంటిది లేంచాయి. అట్లాంటిది 2వ ఏఐడిఎంకే. అట్లాగే ఇక్కడ వీళ్ళు దాంట్లో ఉన్నటువంటి ఆ రాళ్ల గురించి ఎన్ని మాట్లాడితే ఎక్కల. అలా కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది. వాస్తవంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం చేసిన రోజున తెలుగుదేశం మద్దతు ప్రకటించింది. అలాంటి పార్టీ అకస్మాత్తుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఇదిగో వేస్తున్నారంటే మీ ఆస్తులు లాక్కోవడానికి అని చెప్పింది. వెంటనే అది జనంలో క్యాచ్ అయింది, భయపడిపోయారు. ఆ భయం కాస్త జగన్ గద్దెదించింది. ఇందులో జగన్ వెంకటరెడ్డిని నమ్మితే వెంకటరెడ్డి జగన్ నమ్మకాన్ని నమ్ముకుని తను సంపాదించుకున్నాడు, జగన్ గద్దె దిగాడు. వాస్తవం ఇది.